ఒకసారి ఈ వాక్య భాగాన్ని చదివినాక మనం ధ్యానం లోపలికి వెళ్ళిపోతాం. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం 9వ వచనం చదువుతున్నాం, గమనించండి. ఈ మాటలు చెప్పి ఎవరు చెప్పి? ఇక్కడ కొన్ని ఖాళీలు ఉన్నాయి, మనమే పూర్తి చేయాలి. ఇక్కడ కొన్ని ఖాళీలు ఉన్నాయి, చదువుకుంటూ పోతుంటే ఖాళీలు పూర్తి చేయాలి. ఖాళీ కుర్చీలు పూర్తి చేసినట్టు కొన్ని ఖాళీలు పూర్తి చేయాలి. ఏముంది ఇక్కడ? ఈ మాటలు చెప్పి. ఎవరు? యేసుక్రీస్తు వారు. దానికి ముందు అని ఖాళీలు పూర్తి చేస్తున్నా ముందు వచ్చినానికి. యేసుక్రీస్తు వారు ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా, వారంటే వీళ్ళు ఎవరు? ఖాళీలో అన్నాను కదా, శిష్యులు. అది యేసుక్రీస్తు వారు ఈ మాటలు చెప్పి తన శిష్యులు చూచుచుండగా ఆయన ఆరోహణమని. ఎక్కడికి? ఎక్కడ కూడా ఖాళీ పూర్తి చేయాలి. ఎక్కడికి? ఖాళీలు పూర్తి చేయండి సార్, భోజనం ఉండిద్దే. ఖాళీలు పూర్తి చేయకపోతే భోజనాలు లేవు పరలోకానికి. అది సో ఇప్పుడు మొత్తం పూర్తి డాష్లు మొత్తం పూర్తి చేసి చదవాలి. యేసుక్రీస్తు వారు ఈ మాటలు చెప్పి తన శిష్యులు చూచుచూ ఉండగా ఆయన పరలోకమునకు ఆరోహణమాయను. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారు, తర్వాత చదువు. యేసుక్రీస్తు వారు తన శిష్యులు చూస్తుండగా పరలోకమునకు ఆరోహణమాయను. తర్వాత ఏం జరిగింది? అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా, కష్టపడతాం ఏంటమ్మా? ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరు చూచుచుండగా తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలుచుండి, ఓ గలిలయ మనుషులారా, మీరెందుకు ఇక్కడ నిలుచుండి ఆకాశం వైపు చూస్తున్నారు? ఎందుకు ఇక్కడ నిలబోయారు? స్టాండింగ్ యూ. మీరెందుకు ఇక్కడ నిలబడ్డారు? ఎందుకు ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి చేర్చుకొనబడిన ఈ యేసుక్రీస్తు ఏ విధంగా పరలోకమునకు చేర్చుకొనబడుట మీరు చూచితురో అదే ప్రకారము ఆయన మరలా తిరిగి వచ్చునని వారితో చెప్పారు. గట్టిగా చెప్పగలవా? దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. అద్భుతమైన సన్నివేశం ఇది. బైబిల్లో ఉన్న ముఖ్యమైన సన్నివేశాల్లో ఇదొకటి. దీన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది మన కళ్ళతో చూస్తున్నట్టుగా చూస్తూ ఊహించుకుంటూ ఆత్మీయ జీవితంలో ఆలోచించాలి. ఇక్కడ విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు ఆరోహణమై వెళ్ళిపోతున్న సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియులారా, బైబిల్ మొత్తం మీద మనం చూస్తే 5 సందర్భాల్లో భూమి మీద నుంచి పైకి వెళ్ళిపోయిన సందర్భాలు మనకున్నాయి. ఈ భూగ్రహం మీద నుంచి, ఈ మట్టి లోకము నుంచి 5 సందర్భాల్లో మరి పైకి వెళ్ళినటువంటి విషయాలు మనం చూడొచ్చు. మొట్టమొదటిగా మనం చూస్తే హానోకు. అతడు ఈ లోకములో జీవిస్తూ ఉండగానే, అతడు శరీరముతో ఉండగానే మరణాన్ని చూడకుండా అతడు కొనిపోబడ్డాడు. అలాగే రెండో వ్యక్తి మనకి ఏలియా కనిపిస్తాడు. ఏలియా కూడా కొంతకాలం జీవించి ప్రవక్త పరిచర్య చేసి ఆ తర్వాత అగ్ని గుర్రాల చేత రథాల చేత మరి కొనిపోబడి పైకి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. హానోకు వెళ్ళిపోయాడు, ఏలియా వెళ్ళిపోయాడు రెండో వ్యక్తి. మూడో వ్యక్తి యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయాడు. అది ఇప్పుడు వివరిస్తాం తర్వాత. యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయాడు పైకి పరలోకానికి. నాలుగవది రేపు సంఘం కూడా వెళ్ళబోతా ఉంది. దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:16 లెక్కల ప్రకారం, దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం లెక్కల ప్రకారం రేపు కొన్ని కోట్ల మంది మనం ఈ భూగ్రహం మీద నుంచి పైకి ఎగిరి వెళ్ళబోతున్నాం. ఆ తర్వాత ఐదోది ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో 2 సాక్షులు భూమి మీదకి వచ్చి ఎక్కడే కొంతకాలం ఉండి ఎక్కడే మరణించి మళ్ళీ బ్రతికి మరి ప్రజలందరూ చూస్తుండగా పైకి వెళ్ళిపోతారని బైబిల్లో ఉంది. సో బైబిల్లో మనం చూసినట్లయితే ఈ 5 సందర్భాలలో మనుషులు భూమి మీద నుంచి పైకి వెళ్ళిపోతున్న విషయాన్ని మనం చూస్తాం. చాలామంది ఏమనుకుంటారంటే చస్తే ఇంకేముంది లేరా, మట్టిలో మట్టి అయిపోతాం, దుమ్ములో దుమ్ము అయిపోతాం, గాలిలో గాలి అయిపోతాం అంటారు. ఇవన్నీ పిచ్చి మాటలు. ఇంకొంతమంది అంటారు దేవుడు లేడు దెయ్యం లేదురా, దేవుడు ఎక్కడున్నాడో నువ్వు చూసి వచ్చావా? దేవుడు లేడు దెయ్యం లేదు, పరలోకం లేదు, నరకం లేదు. చచ్చిన తక్కుడో బిక్కుడు అప్పుడు సంగతి అప్పుడు చూసుకుందాం. పరలోకం ఎవడు చూసి వచ్చాడు, నరకం ఎవడు చూసి వచ్చాడు అని మనుషులు కొంతమంది సింపుల్గా అనేస్తారు. ఇది చాలా తప్పు. అది దేవుడు లేడు దెయ్యం లేదని నీకు తెలుసా? పరలోకం నరకం లేదని నీకు తెలుసా? రేపు నరకానికి వెళ్తే అప్పుడు ఏం చేస్తావు? కాబట్టి మాటలే కాబట్టి ఏదో సింపుల్గా అనేస్తారు. కొంతమంది అంటారు చచ్చిపోతే ఇంకేమో సార్ మట్టిలో కలిసిపోయాం కదా అంటారు. చచ్చినాక మట్టిలో కలిసిపోవడం ఏంటి? మళ్ళీ బ్రతికినాక నీ అంతు తేలుస్తాడు మళ్ళీ దేవుడు. చచ్చినాక మట్టిలో కలిసిపోవడం కాదు, మళ్ళీ బ్రతికేది కూడా ఉంది.
కాబట్టి వాక్యాన్ని ముందు అర్థం చేసుకోవాలి. మనిషి భూమి మీద నుంచి పైకి వెళ్ళిపోయే సందర్భాలు ఉన్నాయి. సో ఇలాంటి 5 సందర్భాలు బైబిల్ మనకి ప్రస్తావించింది. అందులో ఒక సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు వారు ఆరోహణమై వెళ్ళుట. దీన్ని కొద్దిసేపు మీరు ఆలోచించండి, ధ్యానం చేద్దాం. ఆ తర్వాత రేపు 2వ రాకడలో సంఘం కూడా ఎలా ఎత్తబడిద్దో, మనం కూడా ఎలాగ ఎత్తబడతామో ఎన్నో లోతైన విషయాలు మనం చెప్తాం. మీరు గమనించాలి, జాగ్రత్తగా వింటూ చూస్తూ ఉండండి. మొట్టమొదటిగా ఇక్కడ యేసుక్రీస్తు వారు అసలు ఎలా ఆరోహణమే వెళ్ళాడు, ఆయన భూమి మీద నుంచి ఎలా పైకి లేచి వెళ్ళాడు, అసలు పైకి ఎట్లా వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఎంత దూరం వెళ్ళాడు, ఎలా వెళ్ళాడు, ఏంటి అసలు విషయం. ఏదో గుడ్డిగా బైబిల్ చదువుతా ఉన్నాం, ప్రసంగాలు చెప్పేవాళ్ళు కూడా తక్కువ ఇలాంటి విషయాలు. కానీ ఈరోజు మనం ప్రాక్టికల్గా ఆలోచించాలి. యేసుక్రీస్తు వారి యొక్క ఆరోహణం ఎలా జరిగింది, ఆ చరిత్ర సంఘటన ఎలా జరిగిందో ముందు చిన్న కథలాగా మీకు చెప్తాం. ఆ తర్వాత సంఘం కూడా ఎలా ఎత్తబడితే మీకు చక్కగా వివరిస్తాను, ఓకేనా. యేసుక్రీస్తు వారు శిలువలో మరణించాడు, ఆ విషయం మనకు తెలుసు. మానవ జాతి మొత్తాన్ని రక్షించేదానికోసం, మానవ జాతి అందరి పాపాలు క్షమించేదానికోసం, మానవ జాతి మొత్తాన్ని మోక్షానికి తీసుకెళ్లేదానికోసం యేసుక్రీస్తు వారు శిలువలో మరణించారని మనకు తెలుసు. ఓకే, ఆయన బలైపోయాడు, ఓకే, ఆయన రక్తం గార్చాడు. ఆయన ఏ తప్పు చేయకపోయినప్పటికీ మానవ జాతిని రక్షించాలనే ఉద్దేశంతో మానవ జాతికి రావలసిన శిక్ష ఆయన పొంది, ఎవరికి శిక్ష రాకూడదు, ఎవరు నరకానికి వెళ్ళకూడదు, ఎవరికి ఏ శాపం రాకూడదు, అందరిని నేను రక్షిస్తే పని అయిపోతుంది, అందరిని నేను క్షమించేస్తే పని అయిపోయింది, ఏంటి అందరి శిక్ష నేనే తీసేసుకుందాం, రేపు అందరిని పరలోకం తీసుకెళ్ళొచ్చు అని యేసుక్రీస్తు వారు కొంచెం పెద్ద మనసుతో ఆలోచించి, కొంచెం దూరదృష్టితో ఆలోచించి ఆయన శిలువలో ప్రాణం పెడతాం జరిగింది, అయిపోయింది. ఓకే, సరే. ఆ తర్వాత ఏం జరిగింది, ఆయన పునరుద్ధరణుడై తిరిగి లేచాడు. మానవ జాతి కోసం రక్షణ ఏర్పాట్లు మొత్తం చేసి పునరుద్ధరణుడై తిరిగి లేచాడు. లేచిన తర్వాత ఏం జరిగింది, 40 రోజులు మళ్ళీ భూమి మీద ఉన్నాడు. లేచినాక ఈ 40 రోజుల్లో 11 సార్లు ప్రత్యక్షమయ్యాడు. ఆయా స్థలాల్లో, ఆయా వ్యక్తులకి, ఆయా సందర్భాల్లో 11 సార్లు ప్రత్యక్షమయ్యాడు. వీటిని పునరుద్ధాన ప్రత్యక్షతలు అని పిలుస్తారు. ఇవి 4 సువార్తల పత్రికల్లో మనకి కనిపిస్తాయి. సో మొత్తానికి యేసుక్రీస్తు వారు అనుకున్నట్లే మానవ జాతి కోసం మరణించి మానవ జాతి రక్షణ ఏర్పాట్లు చేయడం జరిగింది. తర్వాత పునరుద్ధరణుడై తిరిగి లెగవటం కూడా జరిగింది. ఆ తర్వాత 40 రోజులుండి 11 సార్లు కనపడ్డాడు, అయిపోయింది. తర్వాత ఏం జరిగిందిరా బాబు అంటే 40వ రోజు ఆయన పరలోకానికి వెళ్ళే టైం వచ్చింది. అంటే దేవుడికి ప్రతిదీ టైం టేబుల్ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఎట్లా ఒక ఊరు వెళ్తానికి చక్కగా ప్రోగ్రాం పెట్టుకుంటామో, లేక ఎట్లా మనకు ఒక డైరీ ఉంటుందో, లేక ఒక టైం టేబుల్ ఉంటుందో, యేసుక్రీస్తు వారికి కూడా కంపల్సరీగా టైం టేబుల్ ఉంటుంది. ఆయన భూలోకానికి వచ్చిన దగ్గర తిరిగి వెళ్ళేంత వరకు ఏ రోజు ఏం చేయాలా, ఏ రోజు ఏ ప్రసంగం చేయాలా, ఏ రోజు ఎక్కడికి వెళ్ళాలనేది ఒక ప్రణాళిక ఉంటుంది. తండ్రి అయిన దేవుడు ఒక ప్రణాళిక కోసమే యేసుక్రీస్తుని పంపించాడు, అర్థమైందా. కాబట్టి ఇప్పుడు 40 రోజులు అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు వెళ్ళే డేట్ వచ్చింది. అంటే ఆయన టైం టేబుల్ అయిపోయింది, భూమి మీద ఆయన ప్రోగ్రాం అయిపోయింది, ఆయన క్యాంప్ అయిపోయింది. మరణించటాలు, పునరుద్ధరణుడై తిరిగి లేగవటం, తను దేవుడు కుమారుడుగా రుజువు చేసుకోవటం, తను రక్షకుడుగా రుజువు చేసుకోవటం, మనుషులు పాపాల కోసం ఆయన దానం చేయటం రక్తాన్ని, అంత అయిపోయింది. ఇప్పుడు వెళ్ళే టైం వచ్చింది, ఆ డేట్ వచ్చేసింది. కాబట్టి ఒక రోజు ఏం చెప్పాడంటే తన శిష్యులకు సీరియస్గా చెప్పాడు, రాయ్ మనం అందరం ఈరోజు ఒలివల కొండ దగ్గరికి వెళ్ళాలి, రండి అక్కడ కలుసుకుందాం, అక్కడ మీటింగ్ ఉంది, అక్కడ మీతో నేను మాట్లాడాలన్నాడు. యేసు ప్రభు తన శిష్యులు పిలిచాడు, అపోస్తులకు చెప్పాడు, మరి కొంతమంది కూడా చెప్పి ఉంటాడు. అందరు కలిసి ఇదిగో ఒలివల కొండ దగ్గర ఒక మీటింగ్ ఉంది, ఇంపార్టెంట్ మీటింగ్, మీరందరూ అక్కడికి రండి, ఒక్కళ్ళు కూడా ఆబ్సెంట్ అవ్వకూడదు, ఎవరు ఆబ్సెంట్ అవ్వకూడదు, సీరియస్గా రండి, అక్కడ మీకు కొన్ని విషయాలు నేను చెప్పాలి అని యేసుక్రీస్తు వారు ముందుగానే చెప్పడం జరిగింది. ఓకే, ఆ చెప్పిన ప్రకారమే వాళ్ళందరూ ఒలివల కొండ దగ్గరికి చేరారు. ఇది ఎక్కడుంది ఒలివల కొండ? యెరూషలేముకు తూర్పు దిక్కున ఒక 2 మైళ్ళు దూరంలో ఉంది. యెరూషలేం అనేది 7 కొండల మీద కట్టబడిన పట్టణం. అందులో ఒలివల కొండ కూడా దీనికి ఆనుకొని ఉంటుంది, ఒక మూల. సో ఈ యెరూషలేముకు తూర్పు దిక్కున చక్కగా ఒలివల కొండ ఉంది, అక్కడ కలుసుకుందాం రమ్మని చెప్పి యేసుప్రభు చెప్పాడు. అందరూ వచ్చేసారు. రే యేసుప్రభుని చూద్దాం రండి, మళ్ళీ కనపడతానంటున్నాడు మనకి. ఆల్రెడీ ఇప్పటికే చాలాసార్లు కనపడ్డాడు మనకి, పునరుద్ధరణుడై లేచాడు, తను రుజువు చేసుకున్నాడు, మనకి కనపడ్డాడు, మళ్ళీ ఇప్పుడు కనపడతాడట మనకి, ఇంకేదో మాట్లాడతాడట అని చెప్పి వీళ్ళంతా హుటాహుటిగా వచ్చేసారు అక్కడికి, చాలా సీరియస్గా సిన్సియర్గా వచ్చేసారు అక్కడికి. యేసుప్రభు తన శిష్యులు మొత్తాన్ని పిలిపించుకున్నాడు, అందరూ వచ్చేసారు, రౌండ్గా నిలబడ్డారు. యేసుక్రీస్తు మధ్యలో నిలబడ్డాడు, అందరూ సర్కిల్గా రౌండ్లో నిలబడ్డాడు. అప్పుడు యేసుక్రీస్తు ఏం చేశాడు, వచ్చినాక వీళ్ళందరి కోసం చక్కగా ప్రార్థన చేశాడు.
ఆ తర్వాత వీళ్ళందరికీ మీకు శుభం కలుగును గాక అని చెప్పాడు, అయిపోయింది. వాళ్ళందరిని ఆశీర్వదించాడు, అయిపోయింది. తర్వాత వాళ్ళతో కొద్దిసేపు సంభాషణ చేశాడు, అయిపోయింది. కొన్ని డౌట్లు అడిగారు వాళ్ళు, ఆ డౌట్లకు సమాధానం ఇచ్చాడు. ఇదంతా బాగానే ఉంది. అంటే ఆ శిష్యులందరినీ చివరిసారిగా పిలిపించుకున్నాడు. వాళ్ళందరూ యేసు ప్రభుని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అప్పుడు ఆయన చనిపోయినప్పుడు మనం చాలా బాధపడ్డాం, పారిపోయాం, ఏడ్చాం. ఆయన పునరుద్ధరణ తిరిగి లేచాడు, చాలా హ్యాపీ. మరి మధ్య మధ్యలో కొన్నిసార్లు కనపడ్డాడు, మళ్ళీ మరొకసారి ప్రభుని చూస్తున్నామని చెప్పి వాళ్ళంతా చాలా హ్యాపీగా ఆనందం తట్టుకోలేకపోతున్నారు శిష్యులు. వాళ్ళ ఆనందానికి అంతు లేదు, అవధులు లేవు. అలాగా సంతోషంగా ఉంటే ప్రభు కూడా చక్కగా చేతులు పెట్టి మీకు శుభం కలుగును కాకని చెప్పి చక్కగా వారికి ప్రార్థన చేయటాలు, ఆశీర్వదించడం జరిగింది. మరి చక్కగా వాళ్ళకు కొన్ని డౌట్స్ ఉంటే ఆ టైంలో అడగాలనుకున్న డౌట్లు కూడా అడిగేశారు. ప్రభు వారితో సంభాషణ చేశాడు. ఇక విచిత్రమైన విషయం ఏంటంటే, విచిత్రమైన విషయం, అద్భుతమైన విషయం, ప్రపంచాన్ని బద్దలు కొట్టే తల్ల గ్రిందులు చేస్తున్న విషయం ఏంటంటే, వారితో మాట్లాడటం అయిపోయిన తర్వాత ఏదో వాళ్ళు కొన్ని డౌట్లు అడిగారు, చెప్పేశాడు, అయిపోయింది. వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడినాక ఆ శిష్యులు చూస్తూ ఉండగా యేసుక్రీస్తు వారు రైహిని పైకి లేచి వెళ్ళిపోతున్నాడండి. అసలు అదిరిపోయే దృశ్యం అన్నమాట ఇది. అది పట్టపగలు, రాత్రి కాదు, పట్టపగలు మాయమైపోవట్లేదు. వారు చూస్తూ ఉండగా వారందరూ డైరెక్ట్గా అలాగే లైవ్లో చూస్తున్నారు. ప్రత్యక్షంగా అపోస్తులందరూ అక్కడ చూస్తూ ఉండగా యేసుక్రీస్తు వారు రైలు పైకి లేచి, మన భూమి మీద ఎట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతామో ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు అండి పైకి. ఇట్లా పైకి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అసలు ఇదేంటి, ఇదేం గొడవ, అసలు ఇదేం విషయం? ఇప్పుడు నేల మీద ఒక మనిషి ఎట్లా 2 కాళ్ళతో బ్యాలెన్స్ పట్టుకొని చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నానో, యేసుక్రీస్తు వారు భూమి మీద నుంచి అలాగ నడుచుకుంటూ పైకి వెళ్ళిపోతా ఉంటే అసలు శిష్యులకు అర్థం కావట్లేదు, ఏంటి ఇది కళ నిజమా? అసలు ఒక వ్యక్తి భూమి మీద ఎలా నడుచుకుంటూ వెళ్తాడు? గాలిలో నడుచుకుంటూ పోవడం ఏంటి? శూన్యంలో నడుచుకుంటూ పోవడం ఏంటి? అసలు ఇది ఊహించగలమా మనం? ఆలోచించండి. వాళ్ళందరం పట్టపగలది ఒలివల కొండ దగ్గర నిలబడ్డారు, అందరూ చూస్తానే ఉన్నారు. వాళ్ళతో చాలాసేపు చక్కగా మాట్లాడాడు ముఖాముఖిగా. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు చూస్తుండగా కొద్దిసేపట్లో, క్షణాల్లో యేసు ప్రభు వారిలో నుంచి వేరైపోతున్నాడు. వాడు ఇట్లా చుట్టూ నిలబడ్డారు వాళ్ళు. ఈయన చిన్నగా నడుచుకుంటూ పైకి వెళ్ళిపోతున్నాడు. ఓరి ఏంట్రా ఇదే? ఇంకా వాళ్ళు కొంత దూరం ఇట్ట కనిపిస్తున్నాడు, ఇంకా కొంత పైకి వెళ్ళేసరికి ఇట్టు చూడాల్సి వస్తుంది. ఇక అంటే వెళ్ళిపోతున్నాడు ఆయన పైకి. ఆయన వెళ్ళిపోతూ ఉంటే వీళ్ళు ఇక కళ్ళు రెప్పలార్పకుండా, అంటే ఒక రెప్పారిపితే సీన్ మిస్ అయిపోయింది అన్నట్టుగా రెప్పలార్పకుండా అలాగే నిలబడి అలాగే ఆకాశం వైపు చూస్తూ, అది ఏమిటి, ఈయన పైకి వెళ్ళిపోతున్నాడు ఏంటి, మళ్ళీ వస్తాడా రాడా, మళ్ళీ కనిపిస్తాడా కనిపించడా, ఎంత దూరం వెళుతున్నాడు, ఎంతగా ఎటు వెళ్ళిపోతాడు, చివరికి ఏం జరిగిద్ది, అలాగే పైకి వెళ్ళిపోతాడా, మళ్ళీ ఏమన్నా చివరిలో చెప్తాడా, లేకపోతే అసలు ఏంటి వాళ్ళకి అర్థం కావట్లా. అంటే నమ్మలేని దృశ్యం అన్నమాట ఇది. ఎంత అద్భుతమైన దృశ్యం అంటే, అప్పటి వరకు వాళ్ళు చూస్తూనే ఉన్నారు కదా, వాళ్ళ కళ్ళ ముందు నుంచి భూమి మీద నుంచి పైకి లేచి వెళ్ళిపోవటం ఏంటి? సరే కొంచెం దూరం వెళ్ళాడు, వెళ్ళినోడేమన్నా ఆగాడా, నిలబడ్డాడా? నో, అట్లా వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఆకాశంలోకి పైకి వెళ్ళిపోతా ఉన్నాడు. ఇంకా వీళ్ళకి ఏం చేయాలి అర్థం కాక కొంత దూరమే కనిపిస్తున్నాడు, ఆ తర్వాత కనపట్ల వెళ్ళిపోతున్నాడు. అందుకని వీళ్ళు ఏం చేశారు, కళ్ళు కూడా పైకెత్తేసి ఇక ఆకాశం వైపు కనులెత్తి రెప్పలార్పకుండా అలాగే చూస్తూ ఉంటే యేసుక్రీస్తు వారు ఒక పక్షి లేచి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతా ఉన్నాడు. దేవుని స్తోత్రం. వెళ్ళిపోతా ఉన్నాడు, వెళుతున్నాడు, అదిగో వెళుతున్నాడు. వీళ్ళు చూస్తున్నారు, ఇంకెవ్వడం మాట్లాడట్లా. ఎందుకంటే ఆ సీను, ఆ దృశ్యం ఎక్కడ మిస్ అయితే, కళ్ళు మూస్తే చక్కగా మళ్ళీ మిస్ అయిపోతాడని కళ్ళు కూడా ఆపకుండా అట్లాగే చూస్తూ ఉంటే యేసు ప్రభు వెళ్ళాడు, చాలా దూరం వెళ్ళాడు. ఈలోపు ఏం జరిగిందంటే, వాళ్ళు చూస్తుండగా సడన్గా ఏమైందంటే ఒక మేఘం ఎదురొచ్చింది. యేసు ప్రభు కింద నుంచి పైకి లేచి వెళ్ళిపోతున్నాడు. చక్కగా నేల మీద నడిచినట్టే గాలిలో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు, శూన్యంలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఈలోపు ఒక మేఘం పై నుంచి ఆయనకు అడ్డం వచ్చింది, అంటే ఎదురొచ్చింది. అది కూడా వాళ్ళు చూశారు. మరి ఇదేంటి, మరి ఈయన పైకి లేచిపోతుంటే అదేంటి పైనుంచి ఒక మేఘం వస్తుంది, అదేంటి ఆ మేఘం? అసలు లైవ్ భలే ఉందన్నాడు, సూపర్ లైవ్ అన్నమాట. పైనుంచి ఒక మేఘం దిగి వస్తూ ఉంది, ఈయన ఎదురుపోయాడు. ఆ మేఘం దగ్గరికి వచ్చినాక ఏమైందంటే, మనం కానీ చిన్నగా బస్సులో ఎట్లా ఎక్కుతామో చిన్నగా మేఘంలోకి ఎక్కేశాడు. ఆ మేఘం ఆయన కొనిపోయింది, ఆ తర్వాత కనపడలేదు. కింద నిలబడ్డప్పుడు వీళ్ళు బాగానే చూశారు,
పైకి వెళుతున్నప్పుడు చూశారు యేసు ప్రభుని. కొంత దూరం వెళ్ళిన తర్వాత కూడా చూడగలిగారు, పైకి వెళ్ళినా కూడా చూడగలిగారు. ఈలోపు మేఘం ఎదురొచ్చింది, ఆ మేఘంలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ మేఘం ఎటుపోయింది ఇలా కనపడాల. ఆ మేఘం అడ్డం వచ్చేసింది. ఇక ఆ మేఘంలోంచి ఆయన ఎటుపోయాడు, ఆ మేఘం ఎటు తీసుకెళ్ళింది అది వీళ్ళకి తెలియలా. ఇంక వీళ్ళు అట్నే చూస్తా ఉన్నారు. ఓరి ఇదేంట్రా, ఓరి భలే ఉందిరా, అరే యేసు ప్రభు మన గురువు గారు మామూలుడు కాదురా, మనం నమ్మిన రక్షకుడు మరణాన్ని గెలిచి తిరిగి లేచినాడు రా, దేవునికి స్తోత్రం. మనం నమ్మిన దేవుడు సత్తా కలిగినోడు రా, మనల్ని రక్షించేవాడు రా బాబు, మన పాపాలు క్షమించేవాడు రా. ఏమనుకుంటున్నారా? మనల్ని స్వస్థపరిచేవాడు రా, మనల్ని ఆశీర్వదించేవాడు, మనకు మోక్షం ఇచ్చేవాడు. శిష్యులు అదిరిపోతున్నారన్నమాట ఆ విషయాలన్నీ చూడలేక. ఎందుకంటే వాళ్ళు ప్రత్యక్షంగా చూస్తున్నాడు, ఎవడో చూస్తే వీళ్ళు చెప్పడం కాదు, వీళ్ళే చూస్తున్నారు కదా. కాబట్టి మనం యేసు ప్రభు ఏమని అనుకున్నాం కానీ రా, మన గురువు గారు అంటే మనకు అర్థం కాలేదు. కానీ అసలు మన గురువు గారు మామూలుడు కదరా, మరణాన్ని గెలిచి తిరిగి లేచాడంటే ఇంకేంట్రా, ఆయన మరణాన్ని గెలిచి లేచాడు కదా, 3 రోజులు సమాధిలో లేచాడు రా బాబు. అలాంటి రా మన గురువు. అసలు మనం ఎంత ధన్యులు రా, ఆయన నమ్ముకున్నాం, ఆయన మనకు ఖచ్చితంగా రక్షణ ఇస్తాడరా, రేపు మోక్షం ఇస్తాడరా మనకని ఆనందం తట్టుకోలేకపోతున్నారు శిష్యులు. ఈలోపు ఏం జరిగిందంటే, అసలుకే మరణానికి గెలిచి తిరిగి లేచాడని వీళ్ళు ఆనందంతో ఉంటే, ఈ ఆనందానికి తోడు ఇంకొక ఆనందం వచ్చి పడింది. ఆశ్చర్యం ఏంటంటే, వాళ్ళు చూస్తుండగా పైకి వెళ్ళిపోయాడు. అసలు ఏం అర్థం కావట్లా, చిన్నగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు శూన్యంలా, సరదాగా చక్కగా సేదా సాదాగా నడుచుకుంటూ పైకి వెళ్ళిపోయాడు. ఆ మేఘం ఎదురొచ్చింది, అదంతా వీళ్ళకి తెలుస్తూనే ఉంది, కనిపిస్తుంది. ఆయన ఆ మేఘంలోకి వెళ్ళిపోయాడు, ఆ మేఘం ఆయన తీసుకుని వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఏం జరిగిందో తెలియదు. అంటే ఇంకా మేఘం పైకి వెళ్ళిపోయిందా, లేక మేఘం అడ్డం పడేసరికి ఇంకెటో పోయాడు కనపడలేదా, అర్థం కాల. మేఘంలోకి వెళ్ళిపోయాడండి, అంతవరకు వీళ్ళు చూడగలిగారు. సో ఆ మేఘం ఆయన తీసుకెళ్ళింది. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకా అట్లాగే చూస్తున్నారు. ఏంటో తెలుసా, మళ్ళీ ఏమన్నా కిందకు వస్తాడా, మళ్ళీ ఏమన్నా వస్తాడంటారా, రాడా, లేదా ఏమన్నా చెయ్యి ఊపుతాడా, టాటా చెప్తాడా, లేకపోతే ఇంకేమన్నా చివరిసారి మళ్ళీ ఏమన్నా మాటలు చెప్తాడా అని అసలు వీళ్ళకి ఏం చేయాలి అర్థం కాక, నమ్మలేక, ఆనందం తట్టుకోలేక, ఆశ్చర్యపోతా ఆ శిష్యులు అలాగే చూస్తూ ఉన్నారండి. ఈలోపు ఇంకొక వింత జరిగింది. అదేంటి తెలిసిన, ఆ మేఘంలో నుంచి యేసు ప్రభు పైకి వెళ్ళిపోతే అందులో నుంచి ఒక ఇద్దరు దమామని చెప్పి కిందకు దూకేశారు. ఒరే నాయన, ఈ దృశ్యాలు తట్టుకోలేకపోతున్నావురా బాబాయ్. ఆ మేఘంలో నుంచి ఈయన వెళ్ళిపోయాడు పైకి, అదే మేఘంలోంచి పైనుంచి ఇద్దరు మేఘంలోంచి వచ్చి ఈయన కింద నుంచి పైకి వెళ్తే, ఆ పైనుంచి ఇద్దరు ధనామని చెప్పి దూకేసి వాళ్ళిద్దరు వాళ్ళ ముందు నిలబడ్డారు, 12 మంది ముందు. ఓరే నాయనో, ఒకటి పోతే ఇద్దరు వచ్చారేంద్రా, అసలు ఏంటిది? ఒక ఆయన మన దగ్గర నుంచి వెళ్ళిపోయాడు, కింద నుంచి పైకి వెళ్ళిపోయాడు, జంపు మేఘంలో నుంచి వెళ్ళిపోయాడు, వెరీ గుడ్. మరి ఇప్పుడు పైనుంచి ఇద్దరు దుంకొచ్చారు, వీళ్ళెవరు? మళ్ళీ ఆ మేఘంలో నుంచి ఇద్దరు దూకేశారు భూమి మీదకి, వచ్చి నిలబడ్డారు వాళ్ళిద్దరి దగ్గర. ఆ 12 మంది దగ్గర నిలబడి, ఓయ్ గలిలయ మనుషులారా, ఓ గలిలయ మనుషులారా, ఓయ్ ఎందుకు ఇక్కడ నిలబడ్డారు మీరు, ఎందుకు నిలబడ్డారు, ఎందుకు మీరు ఆకాశం వైపు చూస్తున్నారు? యేసు ప్రభు ఏమైపోయాడు అనుకుంటున్నారు? ఏమైపోలేదురా నాయన, ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. కంగారు పడగాకండి, ఎటు పోయాడు అనుకోగాకండి, మాయమైపోయాడు అనుకోగాకండి. ఆయన మాయమైపోవాలా, పరలోకానికి వెళ్ళిపోయాడు. అంతేకాదు, దాని గురించి సాక్ష్యం చెప్పడానికి మేము వచ్చాం. ఒక సాక్ష్యం చెల్లదు కాబట్టి కనీసం 2 సాక్షులు ఉండాలి కనుక మేము 2 వచ్చాం, పైనుంచి దిగొచ్చాం. ఎందుకు? మీకు చెప్పడానికి, మీరేం ప్రపంచం మొత్తాన్ని చెప్పడానికి. ఎందుకంటే యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళిపోయాడు అని మీరు తెలుసుకోవటానికి, మీకు రుజువు చేయడానికి, మీకు చెప్పడానికి ఆ మేఘం వాహనం మీద నుంచి 2 దూకేసాం కిందకే. యేసుక్రీస్తు మాయమైపోలేదు, ఎటో పోయాడు అనుకోగాకండి, ఇదేదో కల్లో జరిగింది అనుకోగాకండి, ఇదేదో ఒక కనుకట్టు అనుకోగాకండి. ఆయన పరలోకానికి వెళ్ళిన మాట నిజం, అది చెప్పడానికి మేము 2 వచ్చాం. దేవునికి స్తోత్రం. మీ యొద్ద నుండి యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళిన మాట నిజం, అది ప్రూఫ్ చేయడానికి మేము 2 వచ్చాం. ఒకవేళ మేమిద్దరం రాలేదనుకోండి, మీరేమనుకుంటారు? ఆయన ఎటుపోయాడో ఏమో, లేకపోతే మనకేమన్నా కనుకట్టు అయిందా, లేకపోతే మాయమైపోయాడా, లేకపోతే ఎక్కడే ఉండి మనకు కనపడలేదా, మళ్ళీ కనపడతాడా, లేక ఎక్కడెక్కడ తిరుగుతున్నాడా, రకరకాలుగా మీరు అనుకుంటారు కనుక మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటానికి, మీరు కలవరపడకుండా ఉండటానికి పరలోకం నుంచి మేము 2 వచ్చేసాం. అంటే ఒక సాక్ష్యం అయితే మీరు నమ్మరు కనుక 2 సాక్షులు కనుక 2 వచ్చేసాం. 2 వచ్చాం. యేసుక్రీస్తు ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళాడు, ఆయన మేఘం మీద వెళ్ళిపోయాడు, ఆయన పరలోకమునకు చేర్చుకొనబడ్డాడు. మరొక విషయం ఏంటి తెలుసునా, పరలోకానికి వెళ్ళటమే కాదు, ఏ రీతిగా ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడో, మేఘం వచ్చి ఎలాగ ఆయన తీసుకెళ్ళిందో, రేపు 2వ రాకల్లో అదే మేఘంలో మళ్ళీ వస్తాడు, మళ్ళీ భూగ్రహం మీదకి వస్తాడు, ఇదే ఒలివుల కొండ మీదకి వచ్చి దిగుతాడు.
ఈ విషయం మీరు ప్రపంచం మొత్తానికి చెప్పండి, అందరికి రక్షణ సువార్త ప్రకటించండి, అందరికి రాకడ గురించి చెప్పండి. యేసుక్రీస్తు ఏ రకంగా ఎత్తబడి పైకి వెళ్ళిపోయాడో మీరు కళ్ళారా చూశారు కాబట్టి దేవదూతలుగా పైనుంచి దిగొచ్చి మేము సాక్ష్యం చెప్తున్నాం. రెండోసారి మళ్ళీ ఆయన ఖచ్చితంగా వస్తాడు. ఎక్కడికి రాడు, ఇదే స్పాట్లోకి, ఇదే మేఘం మీద దిగొస్తాడు, ఇదే ఒలీవల కొండ మీదకి మళ్ళీ దిగుతాడు. ఈ ప్రపంచం మొత్తాన్ని పరిపాలిస్తాడు. ఈ మానవ జాతిలో ఆయన నమ్మినోళ్ళ మొత్తాన్ని రక్షిస్తాడు, పరలోకం తీసుకెళ్తాడు. నమ్మనోళ్ళ మొత్తాన్ని శిక్ష వేసి నరకానికి పంపిస్తాడు. ఆయన మళ్ళీ వస్తాడు. జాగ్రత్త, బాయ్ బాయ్, మేము కూడా వస్తామని చెప్పి వీళ్ళిద్దరు కూడా చంపైపోయారు. ఇది అక్కడ జరిగిన సన్నివేశం. బైబుల్ దుమ్ము లేచిపోయింది, దృశ్యం అదిరిపోయిన దృశ్యం ఇది. ఇదంతా శిష్యులు అక్కడే ఉండి చూస్తున్నారు. పట్ట పగలు ఒలీవల కొండ దగ్గర నిక్కచ్చిగా స్పష్టంగా చూస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు వారి దగ్గర నుంచి పైకి వెళ్ళటం చూశారు వాళ్ళు. వెరీ గుడ్. మేఘం వచ్చింది, ఆ మేఘాన్ని చూశారు వీళ్ళు. ఆ మేఘంలో నుంచి ఆయన పైకి వెళ్ళిపోయాడు, అది చూశారు. తర్వాత అదే మేఘంలో నుంచి ఇద్దరు దిగొచ్చారు. దిగొచ్చి చక్కగా చెప్పాల్సిన విషయాలు వీళ్ళకే చెప్పేశారు. చెప్పినాక వాళ్ళు కూడా కనపడకుండా అంతర్ధానమై వెళ్ళిపోయారు. ఇక అప్పుడు అపోస్తులు బయలుదేరారు సువార్త ప్రకటించడానికి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వాళ్ళు కళ్ళారా చూశారు కాబట్టి, ప్రత్యక్ష సాక్షులు కనుక వాళ్ళు. ఇక వాళ్ళకు డౌట్ లేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాకడ వస్తుంది, రాకడ వస్తుంది అని సువార్త ప్రకటిస్తున్నారు. ఎందుకంటే మరి ఆ రోజు ఇద్దరు దేవదూతలు దిగొచ్చి చెప్పారు కదా, ఆయన ఏ రీతిగా కొనిపోబడ్డాడో అదే ప్రకారం మళ్ళీ వస్తాడు అని చెప్పేశారు కదా వాళ్ళు. ఒలీవల కొండ మీదకే దిగొస్తారు. అక్కడి నుంచి వెళ్ళాడు, అక్కడికే దిగొస్తారు. కాబట్టి ఇప్పుడు యేసుప్రభు వచ్చే లోపు ఈ ప్రపంచం మొత్తాన్ని సిద్ధం చేయాలి. ఈ ప్రపంచం మొత్తానికి సువార్త ప్రకటించాలి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా, విన్నా వినకపోయినా చెప్పటం మన ధర్మం. నమ్ముతారా నమ్మరా వాళ్ళ ఇష్టం. బాప్తీసం తీసుకుంటారా తీసుకోరా అది వాళ్ళ ఇష్టం. కానీ చెప్పటం మన ధర్మం. ఏంటంటే యేసుక్రీస్తు రెండవసారి ఖచ్చితంగా రాబోతున్నాడు. మొదటిసారి వచ్చాడు, శిలువలో బలైపోయాడు. ఎందుకు? మనల్ని రక్షించడానికి. ఆ తర్వాత పునరుద్ధరణై తిరిగి లేచాడు. ఆ తర్వాత అందరూ చూస్తుండగా పరలోకానికి వెళ్ళిపోయాడు. తిరిగి ఇప్పుడు వస్తాడు. వచ్చే టైం దగ్గరికి వచ్చింది. ఏ రీతిగా పరలోకానికి వెళ్ళిపోయాడో అదే ప్రకారం మళ్ళీ అక్కడి నుంచి రాబోతున్నాడు. ఎస్, ఆయన పరలోకంలో నుంచి బయలుదేరి, గుర్తుపెట్టుకోండి, పరలోకంలో నుంచి బయలుదేరి ఎస్ మధ్యాకాశమునకు వచ్చి ఆర్భటించి భూ భూ అని బోర ఊదే టైం రాబోతుంది. ఏదో ఒక రోజు మళ్ళీ బోర ఊతపడిపోతుంది. గుర్తుంచుకోండి. ఆ రోజు పరలోకానికి వెళ్ళినటువంటి ఆయన పోయి అలాగే ఉండడు అక్కడ, లేక మాయమైపోలా. ఈసారి వస్తాడా రాడా, రాళ్లే వచ్చినప్పుడు చూసుకుందాములే అనుకోవాల్సిన పని లేదు. ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళిపోయాడు. ఖచ్చితంగా మళ్ళీ రాబోతున్నాడు. వచ్చే టైం దగ్గరికి వచ్చింది. ఏదో ఒక రోజు ఆయన వచ్చి బోర ఊదబోతున్నాడు. ఆ బోర పగలు ఊతాడా రాత్రిరా తెలీదు. పగలా రాత్రిరా, ఉదయమా సాయంత్రమా? ఆ టైంలో మనం మెలకుగా ఉంటామా, నిద్రలో ఉంటామా ఏమో, డ్యూటీలో ఉంటామా, ప్రయాణంలో ఉంటామా, భోంచేస్తామా, బాతుల్లో ఉంటామా ఏమో, ఎవరికి తెలుసు. ఎవరు ఉండే పరిస్థితిలో వాళ్ళు ఉంటారు. కొంతమంది ప్రయాణంలో ఉండొచ్చు, కొంతమంది డ్యూటీలో ఉండొచ్చు, కొంతమంది నిద్రలో ఉండొచ్చు, కొన్ని ప్రాంతాల్లో మెలకుగా ఉండొచ్చు. సరే, ఎవరు ఎక్కడున్నా సరే, ఎవరు ఎక్కడున్నా ఏ స్థలంలో ఉన్నా ప్రియ సోదరి సోదరులారా మాకు చెప్పలేదనుకోగాకండి. ఈరోజు దేవుడు మీకు బయలుపరుస్తున్నాడు. ఒక రోజు రాబోతుంది, గుర్తుపెట్టుకోండి. ఒక రోజు రాబోతుంది. పరలోకానికి మేఘం మీద వెళ్ళినటువంటి యేసుప్రభు మరలా మేఘారుడై తిరిగి రాబోతున్నాడు. ఏ విధంగా మేఘం మీద కొనిపోబడ్డాడో గుర్తుపెట్టుకోండి. అదే ప్రకారం మళ్ళీ పరలోకంలో నుంచి మేఘవాహనుడై తిరిగి రాబోతున్నాడు. ఎక్కడికి వస్తాడు? మధ్యాకాశానికి వస్తాడు. వచ్చి ఆర్భటించి బోర ఊదబోతున్నాడు. దేనికో తెలుసా? ఈ బోర ఊదే సమయానికి ఎవరు రక్షణ పొందుతారో ఎవరు రక్షణ పొందరో ఆయన తేల్చుకోబోతున్నాడు. ఈ బోర ఊదే సమయానికి రక్షణ పొందేది ఎవరు, పొందంది ఎవరు? మారు మనసు పొందేవాళ్ళు ఎవరు, పొందవాళ్ళు ఎవరు? చేసిన పాపాలు తెలుసో తెలియకో ఎన్నో తప్పులు మనం చేసి ఉండొచ్చు. అయితే చేసిన తప్పులు ఒప్పుకునేది ఎవరో, ఒప్పుకొని విడిచిపెట్టేది ఎవరు, అసలు ఒప్పుకోకుండా దుర్మార్గంగా బ్రతికేది ఎవరో, బాప్తీసం తీసుకునేవాడు ఎవరో, తీసుకునేది ఎవరో, పరిశుద్ధాత్మ పొందేది ఎవరో, పొందంది ఎవరో, చర్చికి వచ్చేది ఎవరో, రానోళ్ళు ఎవరో, ఆరాధన చేసేవాళ్ళు ఎవరో, చేయనోళ్ళు ఎవరో, మానవ జాతి సంగతి తేల్చుకోవటానికి రాబోతున్నాడు ఆయన. మొదటిసారి మర్యాదగానే వచ్చి వెళ్ళిపోయాడు. మర్యాదగా వచ్చి వెళ్ళిపోయాడు. ఆయనే ప్రాణం పెట్టాడు, ఆయనే రక్తం గార్చాడు. నేను రక్షిస్తానన్నాడు, క్షమిస్తానన్నాడు. పరలోకానికి కూడా వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి వస్తానని చెప్పి దేవదూతలతో కూడా చెప్పించాడు. అయిపోయింది. సో ఇప్పుడు యేసుప్రభు వచ్చే టైం దగ్గరికి వచ్చేసింది. అది
రాకడ గుర్తులు జరుగుతున్నాయి, ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు రేపో మాపో వస్తాడు, వచ్చి బోరవుతాడు, అందులో డౌట్ లేదు. ఎవడో నమ్మినా నమ్మకపోయినా, అర్థమైనా అర్థం కాకపోయినా ఇది జరిగిద్ది. ఒక రోజు రాబోతుంది, ఒక గడియ రాబోతుంది. ఆ గడియలో ఖచ్చితంగా ఆయన బోర ఊదబోతున్నాడు. అయితే విషయం ఏంటంటే, ఆ బోర ఊదే సమయానికి మానవ జాతి మొత్తం ఫిల్టర్ అయిపోతుంది. ఫిల్టర్ అంటే 2 గ్రూపులు అయిపోతారు. ఈ 250 దేశాల్లో ఉన్న ప్రజలు, 800 కోట్ల మంది ప్రజలు ఒక్క క్షణంలో బోర ఊదే సమయానికి 2 గ్రూపులు అయిపోయి, ఒక గ్రూప్ ఏమో ఎత్తబడి వెళ్ళిపోతారు, ఒక గ్రూపు విడిచిపెట్టబడే గుంపులో ఉండిపోతారు. అవును, ఎవరైతే ఈ లోపు యేసుక్రీస్తు వచ్చే లోపు, ఆ బోర ఊదే లోపు, ఇదిగో యేసు ప్రభు నాకు కూడా కావాలండి, ఆయన నేను రక్షకుడుగా నమ్ముతున్నాను, ప్రభువుగా నమ్ముతున్నాను, ఎందుకంటే ఆయనే నిజమైన దేవుడని నేను నమ్ముతున్నాను. ఎందుకు? ఆయన మరణించి తిరిగి లేచాడు కాబట్టి. మరణాన్ని గెలిచి లేచిన దమ్ము ఆయన కొందగనుక, ఆ సత్తా ఆయన కొందగనుక ఆయన నేను నమ్ముతున్నాను. ఆయన నా కోసం శిలువలో చనిపోయాడు గనుక నేను ఒప్పుకుంటున్నాను. నా కోసం రక్తం కార్చాడు గనుక నన్ను క్షమిస్తానన్నాడు గనుక నేను ఆయన నమ్ముతున్నాను. నేను మారుమనసు పొందాలనుకుంటున్నాను, నా పాపాలను ఒప్పుకోవాలనుకుంటున్నాను. అర్జెంటుగా బాప్తీసం తీసేసుకుంటాను. ఈ దిక్కుమాలను బ్రతుకు అక్కర్లేదు, ఈ దరిద్రపు జీవితం అవసరం లేదు. నేను బాప్తీసం తీసుకుంటాను సార్, ఈ పాత జీవితం వదిలేస్తాను సార్, నూతన జీవితం నేను కలిగి ఉంటానండి. ఇప్పటి వరకు తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేసిన మాట నిజమే, కొన్ని బలహీనతలు నాలో ఉన్నాయి, ఓకే, కొన్ని అలవాట్లు నాలో ఉన్నాయి నిజమే. అయితే ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది, సిగ్గొచ్చింది, తెలివి వచ్చింది. కాబట్టి యేసు ప్రభు నన్ను రక్షిస్తానంటున్నాడు గనక, క్షమిస్తానంటున్నాడు గనక, నా కోసం రక్తం దానం చేశాడు కాబట్టి, ఆయన రెండవసారి మళ్ళీ వస్తానని చెప్తున్నాడు గనక, ఇంకా ఈ దిక్కుమాలిన పరిస్థితి నాకొద్దు, ఈ దరిద్రం నాకొద్దు, నేను ఆయన నమ్ముకుంటున్నాను, ఆయన నాకు కావాలని. ఈలోపు ఎంతమంది రక్షణ పొందుతారో వాళ్ళందరి కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన. ఈ బోర ఊదే లోపు ఎదురు చూస్తున్నాడు. ఒకరోజు వచ్చే మాట నిజం, వస్తాడు, బోర ఊతాడు. అయితే ఈ లోపు ఏం చేస్తున్నాడంటే, ఆయన ఎదురు చూస్తున్నారు, నన్ను ఎవరెవరు నమ్ముతారు, ఏ దేశంలో నన్ను ఎవరు నమ్ముతారో, ఏ ఊర్లో ఎంతమంది నమ్ముతారు నన్ను, ఏ ఇంట్లో నన్ను నమ్మేవాళ్ళు ఎంతమంది, నన్ను విశ్వసించేవాళ్ళు ఎంతమంది, నా దగ్గరికి వచ్చి పాపాలు ఒప్పుకునేవాళ్ళు ఎంతమంది, నా దగ్గరికి వచ్చి మారు మనసు పొందేవాళ్ళు ఎంతమంది, ఆహా, ఎంతమంది వచ్చి నా దగ్గర బాప్తీసం తీసుకుంటారు, ఎంతమంది వచ్చి నా సంఘానికి వస్తారు, నన్ను ఆరాధిస్తారు, చూద్దాం. ఈ లోపు నేను వచ్చే లోపు ఎంతమంది మారతారో చూద్దాం, ఎంతమంది పాపాలు ఒప్పుకుంటారో చూద్దామని యేసుక్రీస్తు వారు కూడా ప్రస్తుతం పరలోకములో ఉండి తండ్రి కుడిపార్శ్వమందు కూర్చుండి మన కోసం విజ్ఞాపన చేస్తూ అట్ ద సేమ్ టైం మన కోసం ఎదురు చూస్తున్నాడు. ఒకవైపు ప్రార్థన చేస్తున్నాడు, మరొకవైపు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేనికో తెలుసా? అయ్యో, నేను వచ్చే టైం దగ్గరికి వచ్చిందే, నేను త్వరగా భూగ్రహం మీదకి వెళ్ళాలి, నేను త్వరగా బోర ఓదాలా, మానవ జాతిని 2 బ్యాచ్లుగా చేసేయాలి, చేసుకొని నన్ను నమ్మినోళ్ళు మొత్తాన్ని తెచ్చేసుకోవాలి పరలోకానికి. నేను ఎట్లాగైతే పరలోకానికి వచ్చేసానో, ఎలాగ నేను ఆరోహణమై వచ్చేసానో, నన్ను నమ్మినోళ్ళ మొత్తాన్ని నేను తెచ్చుకోవాలి. చూద్దాం ఎంతమంది నమ్ముతారో, ఈ లోపు ఎంతమంది నన్ను నమ్ముతారో, ఎంతమంది అంగీకరిస్తారో, ఎంతమంది వాళ్ళ పాపాలు ఒప్పుకుంటారో, ఎంతమంది నేను సిలువలో కార్చిన రక్తంలో వాళ్ళ పాపాలు కడిగి శుద్ధీకరించుకుంటారో, ఎంతమంది వాళ్ళ అలవాట్లు మానేసుకుంటారో, ఎంతమంది వాళ్ళ స్నేహాలు మానేస్తారో, ఎంతమంది బుద్ధి తెచ్చుకుంటారో, ఎంతమంది పశ్చాత్తాపడతారో, ఎంతమంది నా సంఘానికి వస్తారో, నన్ను ఆరాధిస్తారో చూద్దామని యేసుక్రీస్తు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. మారే వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన, మారు మనసు పొందే వాళ్ళ నిమిత్తం ఎదురు చూస్తున్నాడు ఆయన, బాప్తీసం తీసుకునే వాళ్ళ కోసం హ్యాపీగా ఎదురు చూస్తున్నాడు ఆయన. తెలుసా నీకు? నువ్వు క్షమాపణ అడిగితే నిన్ను క్షమించాలని ఎదురు చూస్తున్నాడు. నువ్వు మందిరానికి వస్తే నిన్ను చేర్చుకోవాలని నీ కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ మనుషులు కఠినంగా ఉంటున్నారు, మనుషులు అర్థం చేసుకోవట్లేదు. యేసు ప్రభు నా కొరకు శిలువలో మరణించాడనే ఆలోచన రాట్లా. ఆయన పునరుద్ధరణై తిరిగి లేచాడు కనుక ఆయన నిజమైన దేవుడని తెలుసుకోలేకపోతున్నారు. ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు రా, మరి ఆయన దేవుడు కాబట్టే పరలోకానికి వెళ్ళాడని గ్రహించుకోలేకపోతున్నాడు. మళ్ళీ తిరిగి వస్తానంటున్నాడు కదా, వస్తే నేను చస్తాను రా బాబు, వచ్చేలోపు నేను మారాలని వీళ్ళు అర్థం చేసుకోవట్లే. మనుషులు ఇంకా కఠినంగా ఉంటున్నారు. కొంతమంది అయితే వాయిదాలు వేసుకుంటున్నారు, కొంతమంది అయితే నమ్మట్లేదు. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఎస్, ఈ సభల్లో పాల్గొన్న మీ అందరికి నేను మనవి చేస్తున్నాను. కొంతమంది 2-3 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు డేట్ల కోసం, వాళ్ళకు డేట్లు దొరకలేదు. మీకు డేట్ వచ్చింది, మీకు అవకాశం వచ్చింది. ఎందుకో తెలుసా? జరగబోయే విషయం మీరు తెలుసుకోవటానికి, దేవుడు మీకు బయలుపరచడానికి డేట్ ఇచ్చాడు. ఎందుకంటే మీరు ఎవరు నష్టపోకూడదు, ఎవరు నశించిపోకూడదు, ఎవరు నరకానికి వెళ్ళకూడదు, ఎవరు విడిచిపెట్టబడే గుంపులో ఉండకూడదు. ఆయన వచ్చేలోపు మీరు రెడీగా ఉండాలనేది ఆయన ఇష్టం. కాబట్టి పరలోకానికి వెళ్ళాడు ప్రభు, అక్కడ కూర్చున్నాడు, తండ్రి కుడిపార్శ్వమందు కూర్చున్నాడు. ఓకే,
మన కోసం చక్కగా విజ్ఞాపన చేస్తున్నాడు, మన కోసం స్థలం కూడా